ఇస్తాం. సేవను గురించి ఎవరికి ఇస్తాం? ఎవరిని ఇస్తాం? వాళ్ళకి అక్కడికి రాని వారును, లేదా వాళ్ళకు ఏమంటాం ముప్పు తిప్పలు పెట్టే వాళ్ళని ఏం చేస్తా సేవకు అనగా. అంతేనా? దేవుని సేవలు ఎవరు రావాలి? యేసు ప్రభు సేవను ఆరంభించేటప్పుడు ఎవరిని పిలిచిండు చెప్పాలి. ఎవరిని పిలిచిండు పోయి? యేసు ప్రభు సేవను ఆరంభించేటప్పుడు ఎవరిని పిలిచిండు? చేపలు పట్టే వారిని మనం ఏం చేస్తాం? పని చేసే వాళ్ళను ముందు పెట్టుకుంటాం, పని చేయని వాళ్ళను ఏం చేస్తాం? లేదా ఇంట్లో అక్కడికి రాళ్ళను ఏం చేస్తాం? ఇప్పుడు వినయ్కి చెప్పింది, అరుణక్క చెప్పింది పని చేయకపోతే సరే కనీసం సేవగానే పోరాదు. ఎందుకంటే నువ్వు ఎంతగో పని చేస్తాను, రూపాయి నయా పైసా ఏం లేదు, లాభం లేదు, సేవగానే పో. కనీసం ఆ భారం అన్న ఏమవుతుంది? చూడండి, అంటే పని పాట లేని వారిని సేవకు అప్పగించడం అనేది ఎంతవరకు కరెక్ట్? యేసు ప్రభు కూడా 30 సంవత్సరాల వరకు ఏం పని చేసిండు? సావనన్న నీకు సంబంధించిన పనే. ఏం పని? కార్పెంటర్ పని చేసిండు. ఎన్ని సంవత్సరాల వరకు? బాప్టిజం తీసుకొని ఆ పనిని మానుకొని దేవుని పనిలోనికి. కాబట్టి సేవ చేసేటప్పుడు మొదట ఏం కావాలి? వర్క్ అనేది ఏం కావాలి? పని చేసే వాళ్ళమై ఉండాలి. తర్వాత పని చేసిన తర్వాత అప్పుడు ఏం కావాలి? సేవలోనికి దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు సేవలోకి తీసుకుంటాడు. బద్ధకస్తులను క్రమము, మర్యాద, కనీసం భయము, భక్తి, విధేయత ఇవేవి లేని వాళ్ళని దేవుడు సేవలోనికి చేర్చుకోడు.